హాయ్ అండి. ఇది కూడా మా మల్లె చెట్టు మల్లె మొగ్గలకు వస్తున్నా. చాలామంది అడిగారు ఎక్కడ మీ మల్లె చెట్టు ఒకసారి షేర్ చేయండి అని. అయితే ఈ మల్లె పందిరి కొంచెం హైట్లో ఉంటుందండి. చైర్ వేసుకొని ఇక్కడ నేను కొయ్యాలి. ఒకరోజు మా వారు కూడా హెల్ప్ చేస్తారు. నాకు అందినంత వరకు కింద నుంచి బయట వైపు కూడా వెళ్ళి కొన్ని కోస్తాము. లోపల వైపు ఇలా ఆ కృష్ణయ్య దగ్గర ఒక చైర్ వేసుకొని అన్నీ కోసుకోవాలన్నమాట. ఇప్పుడు సీజన్ కదా, అందరికీ మల్లె మొగ్గలు ప్రతి ఒక్కరికి గార్డెన్ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా కోసుకొని రకరకాలుగా అల్లుకొని రకరకాల మల్లెపూలు ఉన్నాయిలేండి, ఒక రకం అని కాదు. మా ఇంట్లో అయితే 3 రకాలు ఉన్నాయి. ఇవి పొడుగు మల్లె, మంచిగా మాలలు అల్లుకోవచ్చు. ఇలా కాడ పొడవుగా ఉంది కదండి, ఈ మల్లెలతోటి మనము వంకి జడ అంటాం కదా మల్లెపూలతోటి, అలాగే పూల జడలు వేసుకుంటారు. చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఇలా మల్లెపందిరి ఉండేది. మా అమ్మ మాకు మల్లెపూల జడలు వేయించేదనమాట. మా పాప మాధురికి కూడా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు కూడా మల్లెపూల జడలు, వంకి జడ, అలాగే అట్ట జడ అవన్నీ వేసేవాళ్ళం అనమాట. ఇంకా అవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు మనం ఎంతసేపు ఉన్నా కూడా కోసుకొని నేనైతే నేను ఎక్కువగా పూజకే ఉపయోగిస్తున్నా. మీకు రోజు షేర్ చేస్తున్నా కదా. చిన్న మల్లెపూలేమో అదే బొండు మల్లె అవి రోజు మాలలు కడుతున్నా. ఇవైతే 2-3 డేస్ ఇవి, అంటే వెన్స్డే థర్స్డే 2 రోజులు అలాగే బాక్సులో పెట్టేస్తే చాలా ఎక్కువ వచ్చాయండి. ఇంకా థర్స్డే నైట్ కూర్చొని ఇవన్నీ అంటే బాక్సెస్లో వేసి పెడతాం కదా, అన్నీ కొన్ని కనకాంబరాలు కూడా కోసి బాక్స్లో వేసి పెట్టాను. అన్నీ కలిపి చూసుకుంటే అబ్బాయి ఎన్ని పూలు పూసాయి అనేసి ఇంకా దారం చుండు కూర్చొని నైట్ 10 వరకు ఇవన్నీ అల్లుకున్నా. అంటే ఫ్రైడే రోజు లలితమ్మ వారికి మాత్రమే ఒక మాల వేసేదాన్ని. ఈ పూలన్నీ ఎందుకు అలాగే పెట్టానంటే ఫ్రైడే మొత్తం అందరి దేవుళ్ళకి, అంటే పటాలు ఉంటాయి కదా, ఆ పటాలన్నిటికీ మాలలో కట్టి వేస్తే చాలా మంచిదంటారు. అందుకు ఒక్కరోజైనా కూడా మన గార్డెన్లో పూసినటువంటి మల్లెపూలతోటి ఇలా మాలలు కట్టి వేయాలి అనేసి ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ఆ 3 డేస్ ఫ్లవర్స్ రండి. ఇవి 3 బాక్సుల్లోటివి తీసి కూర్చొని ఇంకా అన్నీ అల్లారనమాట. ఈ హాట్ బాక్స్ కూడా ఉన్నాయి, నేను మర్చిపోయాను. అంటే మావారు కూడా కొన్ని కోసి పెడుతూ ఉంటారు కదా, బయట వైపు కొన్ని, లోపల వైపు కొన్నప్పుడు బాక్సులు నిండిపోయినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము. చూస్తే ఈ బాక్సులు కూడా ఉన్నాయి. ఇంకా అన్నీ కూడా ఇలా అల్లి మాలలు కట్టి నైటే పడుకున్నానండి. మంచి స్మెల్, చాలా సువాసన. అదే అంటారు కదా, అన్ని పూలకి మహారాణి లాంటిది ఈ మల్లెపువ్వు అని. ఇంకా నేను ఇలా అన్నీ అల్లానండి కూర్చొని ఓపిక చేసుకొని. కాస్త శ్రమ అనిపించినా కూడా ఫ్రైడే పూజకు ఇవన్నీ కూడా వాడాలి అనేసి మొత్తం అల్లి ఇలా బాక్స్లోకి సర్దేశాను. నాకెందుకే చాలా ఆనందం అనిపించింది. మా చెట్టులో ఇన్ని ఫ్లవర్స్ పూసినాయా, ఈ ఇయర్ కొంచెం ఎక్కువే అనిపించింది. అది కాక నేను ఈ మల్లెపూలు పెద్దగా వాడకుండా చిన్నవి ఉన్నాయి కదా బొండు మల్లెపూలు మాత్రమే వాడుతూ ఉన్నాను రోజు పూజకు. ఇంకా అలాగే ఈ గడప దగ్గర ముగ్గులు అవన్నీ కూడా కాస్త మళ్ళీ మార్నింగ్ అయితే కష్టం అవుతుందనేసి ఇవి కూడా పెట్టేసుకున్నా. చిన్న చిన్న ముగ్గులు అలా పెట్టేశాను అనమాట. ఎందుకంటే ముందు రోజే ముగ్గులు వేసుకోకపోతే మార్నింగ్ ఎంత పని, చాలా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఇంకా అది అంతం లేదనమాట, మళ్ళీ కష్టమవుతుంది అనేసి ఒక్కో రోజు ఇలా నైటే వేసేస్తాను. అంటే ఇలా ప్రత్యేకమైన రోజులు మాత్రము, మిగిలిన రోజులు సింపుల్గా అర్లీ మార్నింగ్ లేచినప్పుడే వేసేస్తాను అనమాట. ఇంకా ముందు రోజే మా పని ఆమె ఇంత శుభ్రం చేసి వెళ్ళింది. మాపింగ్ అంతా చేస్తుంది, ఇల్లంతా బయటంతా వాటర్ పోసి కడుగుతుంది. ఇలా వేశానండి, ఒక చిన్న గడప ముగ్గు వేశాను. అలాగే ఇది మాత్రము మార్నింగ్ వేశాను. వీధి వైపు ఉంది కదా, అది కొంచెం ముందు లేచి ఇది వేశాను అనమాట. కొంచెమైనా కలర్ సర్దితే ముగ్గుకి కలర్ వస్తుంది. ఇంకా తర్వాత చాలామంది మీ కిచెన్ ఒకసారైనా షేర్ చేయండి అంటే, సరే రాత్రి ఎలాగో సర్ది పెట్టాను కదా, మార్నింగ్ ఒకసారి మీకు అందరికీ షేర్ చేద్దామనేసి ఇదిగోండి నీట్గా ఇలా నైటే తుడిచేసి ఒక చిన్న ఫ్రైడే కదా అనేసి చిన్నగా కొన్ని ముగ్గులు పెట్టేసి పసుపు కుంకాలతో అలంకరించి, పూర్వకాలం కూడా మన పెద్దవాళ్ళు పొయ్యిగట్టు అంటారు కదా, పొయ్యిగట్టుకి ఎర్రమట్టి అంతా తీసి నీట్గా పసుపు కుంకాలు పెట్టి చిన్న ముగ్గులు వేసేవాళ్ళు. ఇప్పుడు మనం ఇలా గ్యాస్ స్టవ్ చేసుకుంటున్నాము. ఇంకా మార్నింగే స్టవ్ వెలిగించకముందే పాల బాటిల్ తెచ్చి ఒకసారి తీద్దాము అడుగుతున్నారు కదా అని షేర్ చేశాను. ఇంకా తర్వాత స్నానం అయిన తర్వాత గడపకు పూజ చేసుకొని కొన్ని ఫ్లవర్స్ గడప లక్ష్మికి మనము శుక్రవారం ఇలా పూజ చేసుకుంటాం కదా, ఏదో సింపుల్గా అయినా చేసుకుంటారు ప్రతి ఒక్కరూ.
పూలు లేకపోయినా కూడా కనీసం పసుపు కుంకాలతో అయినా కూడా అలంకరించుకొని పూజిస్తే చాలా మంచిదని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. పూర్వం అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో, మా అత్త వాళ్ళ ఇంట్లో అయితే ఎర్రమట్టి పూసి బొట్లు పెట్టేవాళ్ళు. మనం ఇలా పెయింటింగ్ వేసేసి పెట్టేసుకుంటాము. కాబట్టి ఓన్లీ ఆడ ఫ్లవర్స్ కొంచెం పసుపు కుంకుమ పెట్టి పూజిస్తాము. ఇదిగోండి కాంపౌండ్లలో ముగ్గు, ఇక్కడ తులసమ్మ దగ్గర ముగ్గు, ఇవన్నీ రాత్రే వేశాను. ఇంకా అలాగే ఇక్కడ కృష్ణయ్య దగ్గర, తులసమ్మ దగ్గర దీపాలు పెట్టుకొని, పూలు పెట్టుకొని పూజ. ఇది ఎంత రొటీనే, ప్రతిరోజులాగే ఫ్రైడే కూడా అలాగే చేస్తాం. కాకపోతే కొంచెము శుభ్రంగా ఇల్లు వాకిలి ముందు రోజే బాగా కడుక్కుంటాము. ఇంకా రోజు మాత్రం ప్రతిరోజు ఏమైతే మేము మాపింగ్ చేయము, రోజు కడగమండి ఇల్లు వాకిళ్ళు. థర్స్డే కానీ వెన్స్డే కానీ కడిగిస్తూ ఉంటాం. ఇంకా ప్రత్యేకంగా ఏవైనా అకేషనల్గా ఏకాదశి, సంకటహర చతుర్థి అలా అప్పుడు కూడా చేస్తూ ఉంటాము క్లీనింగ్ అనేది. ఇంక ఇవన్నీ కూడా పూజ కోసమని ఈ ఫ్లవర్స్ అన్నీ కోసుకొని తెచ్చుకొని ఇక్కడ అలంకరిస్తున్నాను. ఇంకా రోజు మా గార్డెన్లో వచ్చే మందారాలు మీరు రోజు చూస్తూనే ఉన్నారు. ఇంకా వాటితో పాటు ఇప్పుడు కొత్తగా మల్లె పూల దండలతోటి మంచిగా అందరి దేవుళ్ళకు వేయాలనే కోరికని ఈరోజు తీర్చుకుంటున్నానండి. మా గార్డెన్లో అంటే మనం కొని వేస్తూ ఉంటాము, అప్పుడప్పుడు పొలమాలు తెచ్చి వేస్తూ ఉంటాము. అయితే ఇదిగోండి ఇవన్నీ మందారాలు, ఇంకా శంఖపూలు, ఇంకా కొన్ని విచ్చుకున్న మల్లెపూలు ఉంటాయి కదా, అవి అదే బొండు మల్లె అంటాను, అవన్నీ కూడా కోసుకొని వచ్చి ఇలా డివైడ్ చేసుకొని ఏదో ఒక శ్లోకాలు చదువుకుంటూ మొత్తము డెకరేషన్ అయితే అంతా చేసేసానండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు. చాలా కలగా ఎంతో అందంగా. ఇదిగోండి అమ్మవారికి కూడా వేస్తున్నా ఒక మాల, లలితాదేవికి రోజు వేస్తున్నా కదా. అందరి స్వామి వాళ్ళకి, అందరి పటాలకి వేశాక, అంటే విగ్రహాలు అంటే నా దగ్గర చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాలకు మాత్రము విడిగా ఫ్లవర్స్ పెట్టేసి ఇలా పటాలు ఉంటాయి కదా, ఆ పటాలకి మాత్రమే మాలలు వేస్తాను అనమాట. అయితే అందరు అడుగుతూ ఉంటారు ఏ రోజులాగా ఆ రోజే ఎందుకు పెట్టరు అని. మార్నింగ్ అంతా ఇలా చేసేసుకుంటా కదా నేను, పనులన్నీ చేసుకొని తర్వాత టిఫిన్ చేసుకొని తర్వాత వంట చేసుకొని తినేసాక ఇంకా అలసట వచ్చేసి కాసేపు పడుకొని ఇంకా ఏదో ఒక చిన్న రీల్ పెడతాను. ఈ ఫుల్ వీడియో పెడదామనేటప్పటికీ నాకు చాలా టైర్డ్ అనిపించి ఏముందిలే ఈరోజు పెడితే ఏముంది, రేపు పెడితే ఏముంది, రేపు చేద్దామనేసి అలా ఒక్కొక్క రోజు ట్రై చేసి ఆ రోజే పెట్టేస్తూ ఉంటా. ఇదిగోండి పూజ అంతా అయ్యాక హారతి కూడా ఇచ్చాను అమ్మవారికి, అందరి దేవుళ్ళకి హారతి ఇచ్చేసి ఇంక ఈరోజు పాలు, డ్రై ఫ్రూట్స్ అని నైవేద్యంగా పెట్టాను, తాంబూలం పెట్టాను. ఇది చాలా హ్యాపీ అనిపించిందండి నాకు. కళ్ళకి చాలా ఆనందంగా కూడా, కళ్ళకి ఇంకా చూడాలనిపించే విధంగా డెకరేషన్ అయితే చేశాను. ఇంక ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చెప్తాను చూడండి. అవకాడో పేస్ట్ తోటి మనం బ్రౌన్ బ్రెడ్ ఇలా రోస్ట్ చేసుకుంటాం కదా, ఇది మంచి బ్రేక్ఫాస్ట్ అండి, చాలా హెల్తీ. ఈ అవకాడో ఫ్రూట్ అందరికీ తెలుసు కదా. ఇవాళ రేపు మన ఇండియాలో ఉండేటువంటి ఫ్రూట్స్ కాకుండా ఇతర దేశాల్లో ఉండేటువంటి ఫ్రూట్స్ను కూడా మనం యూజ్ చేసుకుంటున్నాము. ఈ అవకాడోను ఇలా మధ్యలోకి కట్ చేసుకొని లోపల సీడ్ తీసేయాలి. ఆ సీడ్ తీస్తున్నప్పుడు మా బాబు నైఫ్తో అలాగే కోసి ఏమి ఇది కట్ కాలేదంటే, లోపల సీడ్ ఉందమ్మా మర్చిపోయావా అంటే, మన ఫ్రూట్స్ కోస్తూ ఉంటాం, ఈ ఫ్రూట్స్ అంత ఎక్కువ కోయం కాబట్టి నేను మర్చిపోయా. తర్వాత సీడ్స్ పక్కన తీసేసి లోపల ఉండి పేస్ట్ అంతా ఇలా తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. మనం రోజు తినేటువంటి ఇడ్లీ, దోశ, ఉప్మా, పూరి, పొంగలి అవన్నీ కాకుండా అప్పుడప్పుడు మనం ఇలా వెరైటీ హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే ఈజీగా అండ్ సింపుల్ అనమాట. కుకింగ్ ఏం లేదు, కుకింగ్ చేసేది ఏం లేదు, ఓన్లీ బ్రెడ్ అలా వేయించుకోవాలి కాస్త నెయ్యి కానీ నూనె కానీ వేసి. లేదు ఆ బ్రెడ్ టోస్టర్ మెషిన్ ఉంటే అందులో పెట్టేసినా కూడా ఈజీగా అయిపోతుంది. ఇది నాకు మా బాబు నవ్విస్తున్నాడు, మర్చిపోయావు నువ్వు మామూలుగా మ్యాంగో, ఇది మనము ఏదైనా వెజిటబుల్కి వస్తాం కదా, దోసకాయ అలాగ కోసేస్తున్నా, మధ్యలో సీడ్ ఉండే సంగతి మర్చిపోయి మళ్ళీ గుర్తు చేసుకొని ఇంకా ఈ సీడ్ని పక్కన పెట్టి, ఇది కూడా జర్మినేషన్ కోసమని ఒక బౌల్లో వేసి పెట్టాను, చూద్దాం వస్తుందేమో అనేసి. చాలామంది ఇంట్లో పెట్టుకుంటున్నారు కదా మొక్కల్ని. ఇంకా ఇలాగా ఒక ఫోర్క్ తీసుకొని మంచిగా స్మాష్ చేసేసుకోవాలి. ఈజీగానే స్మాష్ అయిపోతుందండి ఇది. మేము మా పాప దగ్గరికి అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ మా పాప ఎప్పుడు అంటే రెగ్యులర్ కాదు, అప్పుడప్పుడు ఇది కూడా చేసుకొని తినేవాళ్ళము. ఫస్ట్ టైం మేమైతే అక్కడే తిన్నాము. మేము మా పాప వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అమెరికాకు, తను డెలివరీకి అని వెళ్ళినాం కదా, ఒక 3 months ఉన్నా, అక్కడ తిన్నాం. మా వారికి బాగా నచ్చింది. మా వారు ఎప్పుడు అడుగుతూ ఉంటారు ఇది బాగుంటుంది మనం చేసుకుందామని. సరే ఇక్కడ మనకి స్మార్ట్ బజార్లో దొరుకుతున్నాయి కదా అని ఈరోజు చేసుకుంటున్నాము. అంటే మీకు షేర్ చేస్తున్నా ఈరోజు, మీకు ఎవరైనా ఇలా చేసుకొని తింటారు కదా అనేసి. ఇంకా మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, టమోటా, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవంతా కూడా అందులో వేసి కలిపేసుకొని
మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులోకి కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటారు. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము అంటే ఎక్కువ కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ పొడి వేసుకోవచ్చు. లేదు మాకు అవసరం లేదనుకుంటే ఈ పెప్పరు పౌడర్ని కూడా స్కిప్ చేసేసుకోవచ్చు. కొంచెం వేసుకుంటే బాగుంటుంది. కొంచెము పెప్పర్ పౌడర్ వేసాను, మిరియాల పొడి, అలాగే సాల్ట్ కూడా వేసి మంచిగా కలిపేసుకోవాలి. అయితే చాలా రుచి ఉంటుంది. మనకి హై ప్రోటీన్ అండి ఈ ఫ్రూట్లో. ప్రోటీన్ ఫైబర్ మంచిగా ఉంటుంది. చాలా హెల్తీ ఫ్రూట్ అంటారు. ఇలా బ్రెడ్కి అంతా కూడా మంచిగా ఇలా పెట్టేసుకొని ఇంకో బ్రెడ్ స్లైస్ కూడా పెట్టేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. బాగుందండి, చాలా బాగుంది. తప్పకుండా అందరు ట్రై చేసుకోండి. ఇది హెల్తీ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్. మనం రోజు వండుకునే పని స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటాం, మళ్ళీ 1 అవర్కి అంతా యథా రాజా తదా ప్రజ అన్నట్టు మొత్తము పాడైపోతుంది. ఈరోజు మాత్రం మాది చూడండి ఎంత నీట్గా ఉందో. ఏం వండలేదు కదా, బ్రేక్ఫాస్ట్ టైంకి బాగుంది. ఇంతకు మీరేం తిన్నారు? వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.